నమస్తే. వెల్కమ్ టు రైట్ యాంగిల్. కర్ణాటక రాష్ట్రంలో కాస్ట్ సర్వే జరుగుతోంది. ఈ కాస్ట్ సర్వేని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి ఇద్దరూ కూడా తిరస్కరించారు. కుల గణనలో సుధామూర్తి దంపతులు ఇద్దరూ కూడా ఎందుకని ఈ సర్వేలో పాల్గొనట్లేదు అనంటే కనుక దానికి సంబంధించి వాలంటరీగా వారు చెప్పిన రీజన్ ఏంటంటే ద సర్వే సర్వ్స్ నో పర్పస్ ఎట్ ఆల్. అంటే ఈ సర్వే వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. దీనికి అసలు ఒక పర్పసే లేదు అనేది సుధామూర్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అండ్ ఎన్యూమరేటర్స్ ఎవరైతే కాస్ట్ సర్వే కోసం వస్తారో అధికారులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్లకు వివరాలు మేము తెలియజేయము అని సెల్ఫ్ డిక్లరేషన్ పైన సంతకం చేశారు. సంతకం చేస్తూనే ఈ వ్యాఖ్యను కూడా అందులో రాయడం జరిగింది. ఇది ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అండ్ వెంటనే ఈ సుధామూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సర్వేలో పాల్గొనకపోవడంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించి ఆయన అన్న మాట ఏంటంటే ఇన్ఫోసిస్ స్థాపించినంత మాత్రాన వాళ్ళు ఏమైనా బృహస్పతి లాగా అనుకుంటున్నారా, వాళ్లే తెలివైన వాళ్ళ అన్నట్టుగా ఒక వ్యాఖ్య చేశారు. తెలివితేటలకి దీనికి సంబంధం లేదు. నిజానికి ఈ వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని కనుక్కుంటే గనక నిజానికి ఈ సర్వేలో పాల్గొనకపోవడం అది రాజ్యాంగ విరుద్ధమా, చట్టబద్ధం కాదా అనంటే ఖచ్చితంగా కర్ణాటక హైకోర్టు ఈ సర్వేకి సంబంధించి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేంటి అనంటే ఈ సర్వేలో స్వచ్ఛందంగా ఎవరైనా పాల్గొంటేనే వివరాలు సేకరించండి, అంతేకాని మీరు ఎటువంటి ఒత్తిడి గురి చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఈ సర్వేలో పాల్గొనను అంటే వాళ్ళని వదిలేయాల్సిందే. ఇది వాలంటరీగా ఇచ్చేటువంటి సమాచారంగా మాత్రమే భావించాలి, కానీ ఇది కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీ కాదు అని కర్ణాటక హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అండ్ అంతేకాదు ఎవరైనా వివరాలు ఇస్తే ఆ వివరాల్ని గోప్యంగా ఉంచాలి, వాళ్ళ డీటెయిల్స్ ఏవి కూడా బహిర్గతం చేయకూడదని కర్ణాటక ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. అండ్ అంతేకాదు ఈ సర్వే కాన్స్టిట్యూషనల్ పొజిషన్ వరకు చూస్తే కూడా ఇది ద కర్ణాటక స్టేట్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ KSCBC బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించిన బీసీకి సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ పరిధిలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు, అంతేగాని దీనికి చట్టబద్ధత ఏమీ లేదు అనేది కోర్టు చెప్పిన మాట. సో ఇందులో వాలంటరీగా ఎవరైనా సరే పాల్గొనవచ్చు, పాల్గొనకూడదు అనుకుంటే కూడా సమస్య ఏం లేదు అని కోర్టు చెప్పింది. ఆ నేపథ్యంలోనే సుధామూర్తి అండ్ నారాయణమూర్తి వాళ్ళు వివరాలు తెలియజేయమని స్పష్టం చేశారు. అండ్ దీనికి పిటిషన్లు వేసిన వాళ్ళు ఎవరు ఈ సర్వేకి అగేన్స్ట్ గా అంటే కనుక కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక్కలిగ సమాజానికి సంబంధించినటువంటి సంస్థ కర్ణాటక రాజ్య ఒక్కలిగ సంఘ, అదేవిధంగా అఖిల భారత వీరశైవ మహాసభ. ఈ వీరశైవ మహాసభ అంటే ఇది లింగాయత్ కి సంబంధించినటువంటి కమ్యూనిటీ, అండ్ అఖిల కర్ణాటక బ్రాహ్మణ మహాసభ. ఈ మూడు ఆర్గనైజేషన్స్ కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ అసలు క్యాస్ట్ సెన్సస్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి అంశాలను ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే మొదటి నుంచి కూడా ఈ కుల గణన అనే మాటని రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతూ వచ్చారు. జిత్నా ఆబాది ఉత్నా హక్, అంటే ఎంతమంది ప్రజలు ఉంటారో అంత హక్కులు ఉండాలి అనేది రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి స్టేట్మెంట్. ఒకవేళ నిజంగానే జిత్నా ఆబాది ఉత్నా హక్ అంటే నిజంగానే అందరికీ అది వర్తిస్తుందనంటే రైట్, హిందువులు మెజారిటీగా ఉన్నారు, హిందువుల హక్కులే చెల్లుబాటు కావాలి అనంటే రాహుల్ గాంధీ ఒప్పుకోరు. మళ్ళీ అక్కడ కమ్యూనిటీ వచ్చినప్పుడు మాత్రం ఇది పనిచేయదు, మైనారిటీలకు ఎక్కువ హక్కులు ఇవ్వాలి కమ్యూనిటీ వచ్చినప్పుడు. బట్ కులం విషయంలోకి మాత్రం ఖచ్చితంగా అందరికీ డివిజన్స్ తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి అనేది ఈ కులగణన అసలు ఉద్దేశం. కొన్ని దీనిపైన ఒత్తిడి చేస్తూ వచ్చారు. దానికి ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణన చేస్తామని చెప్పింది. ఎప్పుడు అంటే నిజానికి ఓవరాల్ గా సెన్సస్ జరగాల్సి ఉంది, అంటే జనాభా గణన జరగాల్సి ఉంది. జనగణన 2026లో చేయాల్సిన సందర్భం ఉంది. 2026లో చేసే సెన్సస్ లో కులానికి సంబంధించినటువంటి గణన కూడా చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది, అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కూడా కులగణన నిర్వహించింది. అందులో తప్పుల తడకలు ఉన్నాయి. ఏ ప్రాతిపదికన మీరు 42%కి వచ్చారు, నిజానికి అంతకంటే ఎక్కువ ఉంటారని బీసీ సంఘాలే చెప్పిన పరిస్థితి. అండ్ సరే 42%కే ఉంటారు అనుకుంటే కనుక దాంట్లో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అందరూ వాలంటరీగా ఇందులో నంబర్స్ వాలంటరీగా వాళ్ళు ప్రకటించుకునే సందర్భం లేదు. ఇవన్నిటికి సంబంధించిన ఒక ఆథెంటిసిటీ కరువైంది అనే అభిప్రాయం చాలా మంది నుంచి వ్యక్తమైంది తెలంగాణలో. అటు కర్ణాటకలో కూడా అట్లాంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకు ఇంత ఆఘమేఘాల మీద వీళ్ళు నిర్వహిస్తున్నారు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. 2026లో
సెన్సస్ నిర్వహించబోతున్నారు. ఆ సెన్సస్ లో స్పష్టంగా ఈ కుల గణన కూడా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అయినప్పటికీ కూడా ఎందుకు ఇది చేస్తున్నారంటే జస్ట్ పొలిటికల్ రీజన్స్ తోటి అనేది చాలా మంది అభిప్రాయం. ఇక తేజస్వి సూర్య, బీజేపీ నాయకుడు తేజస్వి సూర్య దీనికి బాయ్కాట్ చేయండి కర్ణాటకలో ఈ సర్వేని అని చెప్పి పిలుపునిచ్చారు. అండ్ అయితే దాన్ని బీజేపీ అఫీషియల్ గా అది బీజేపీ స్టాండ్ కాదు అని బీజేపీ తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు విజయేంద్ర ప్రకటన ఇచ్చినట్టుగా కూడా ఒక వార్తా కథనం ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి. బట్ వేరాస్ కాస్ట్ సెన్సస్ కి ఈ రోజు కాస్ట్ సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో కాస్ట్ సర్వే రాష్ట్రాల్లో నిర్వహించే సర్వేకి అండ్ కేంద్ర ప్రభుత్వం చేసే సెన్సస్ కి జనగణనకి ఏంటి కాన్స్టిట్యూషనల్ అథారిటీ అని అంటే కనుక చాలా స్పష్టంగా కాన్స్టిట్యూషన్ చెబుతోంది. మీకు నేను డీటెయిల్స్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. కాన్స్టిట్యూషన్ పరంగా ఏది మ్యాండేటరీ ఏది కాదు అని తెలుసుకోవాలంటే కనుక కర్ణాటక స్టేట్ సర్వే గానీ తెలంగాణ స్టేట్ సర్వేలు గానీ ఇది రాష్ట్రాల పరిధిలో నిర్వహిస్తున్నటువంటి సర్వేలు. కానీ నిజానికి ఆర్టికల్ 256 ప్రకారం రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కు ఏంటంటే రాజ్యాంగము ఈ సెన్సస్ ఏదైనా సరే సర్వే చేయాలంటే జనగణన నిర్వహించడం సెన్సస్ అనేది ఇది కేంద్రం పరిధిలోని అంశం. ఇది రాష్ట్రాల సబ్జెక్ట్ కాదు, ఇది సెంట్రల్ సబ్జెక్ట్ ఆర్టికల్ 256 చెప్తోంది. అండ్ అంతేకాదు 1948 సెన్సస్ యాక్ట్ ప్రకారం ఇది యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి అంశము. ఇది ఎక్స్క్లూజివ్ గా ఈ పవర్ ఈ అధికారం కేంద్ర ప్రభుత్వానికి కేటాయిస్తూ సెన్సస్ యాక్ట్ 1948 ని మన పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. ఇక నెక్స్ట్ సెన్సస్ యాక్ట్ ప్రకారమే ఇప్పుడు ఈ కర్ణాటక సర్వే అనేది ఈ కర్ణాటకలో నిర్వహిస్తున్న సర్వే వాలంటరీగా ప్రజలు సమాచారాన్ని ఇవ్వచ్చు కానీ ఇది కంపల్సరీ కాదు, మ్యాండేటరీ కాదు. కానీ అదే సెన్సస్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సెన్సస్ విషయానికి వస్తే చాలా స్పష్టంగా చెప్తున్నారు. పార్టిసిపేషన్ ఇన్ ద నేషనల్ సెన్సస్ ఈజ్ లీగల్లీ మ్యాండేటరీ అండర్ ద సెన్సస్ యాక్ట్ 1948. ఎ పర్సన్ ఈజ్ లీగల్లీ బౌండ్ టు ఆన్సర్ ఎ సెన్సస్ ఆఫీసర్స్ క్వశ్చన్స్ యాక్యురేట్లీ అని మనకు సెన్సస్ యాక్ట్ స్పష్టంగా చెప్తోంది. కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలని మ్యాండేటరీ అని చెప్పినప్పటికీ ఈ రాష్ట్రాలు వాలంటరీగా ఇవ్వాల్సిన సమాచారాన్ని బేస్ చేసుకుని ఈ తప్పుల తడక సమాచారాన్ని ఒక అనవసరమైన రిపోర్ట్లను తీసుకొచ్చి అనవసరమైనటువంటి ఒక ఫ్రిక్షన్ ఒక ఘర్షణని కులాల మధ్య క్రియేట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది అనేది ఒక అభిప్రాయం. సో ఇది అసలు జరుగుతున్న విషయం. ఇక నెక్స్ట్ అంశాల్లోకి వెళితే ఇప్పుడు మనం దీనికి చెప్తున్నారు సరే కానీ సిఏఏ టైంలో మనం దేశవ్యాప్తంగా విన్నాం. సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన సందర్భంలో కానివ్వండి, ఈవెన్ ఎన్ఆర్సీ అస్సాంలో ఎన్ఆర్సీ నిర్వహిస్తున్న సందర్భంలో కానీ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ చేస్తున్న సందర్భంలో కానీ అందరూ మాట్లాడింది ఏంటంటే ఇదేదో మైనారిటీలని ఇక్కడ నుంచి పంపించడానికి చేస్తున్నటువంటి కుట్ర అని పెద్ద ఎత్తున గొడవ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నామన్నది అండ్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ ని కూడా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన పరిస్థితి, కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అంతా చెప్పిన పరిస్థితి. అప్పట్లో అయితే కాగజ్ నైహి దికాయంగే అని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం కూడా చేశారు. అంటే మేము మా పత్రాలు చూపించము అని చెప్పేసి పెద్ద ప్రచారం కూడా చేశారు. ఇవాళేమో పత్రాలు చూపించాల్సిందేనని సుధామూర్తిని లేకపోతే నారాయణమూర్తిని ఎలా అడుగుతారు? ఇక్కడ అసలు రాజ్యాంగబద్ధమే కాదు. అండ్ నిజానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించేదానికి ఎన్పిఆర్ కానివ్వండి ఎన్ఆర్సీ కానివ్వండి సెన్సస్ యాక్ట్ 1948 ప్రకారం నిర్వహించేవి. అండ్ 2003లో చేసినటువంటి సిటిజన్షిప్ యాక్ట్ కి అమెండ్మెంట్ తీసుకొచ్చి చాలా పద్ధతిగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థాబద్ధంగా చేసినటువంటి చట్టాలని మాత్రం మేము ఉల్లంఘిస్తాము, మేము కాగితాలు చూపించము అని చెప్పినటువంటి వాతావరణం అప్పుడుంటే ఇప్పుడేమో ఈ కాస్ట్ సర్వే పేరిట కులాల మధ్య చీలికలు తెచ్చే ఒక ప్రయత్నం జరుగుతోంది. మెజారిటీ అండ్ మైనారిటీ అన్నప్పుడేమో జిత్నా ఆబాదీ ఉత్నా హక్కు పనిచేయదు. హిందువులు లేదా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు అన్నప్పుడు మాత్రం ఈ మెజారిటేరియనిజం అనేది పనిచేయదు. అదే కులాల విషయానికి వస్తే మాత్రం ఎవరు ఎంతమంది ఉన్నారో అంత హక్కు ఇవ్వాలి అనే ఒక వాదన తీసుకొస్తున్నారు. ఎస్, నిజంగానే వివక్ష జరుగుతున్న మాట వాస్తవం. వివక్ష జరుగుతున్న నేపథ్యంలో వాళ్లకు రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించే విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి భేదాభిప్రాయము ఉండాల్సిన అవసరం లేదు. కానీ కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కులాల మధ్య చిచ్చుని పెట్టే ఒక ప్రయత్నం జరుగుతుంది చూసారా, దీన్ని మనం ఖండించాలనేదే నా అభిప్రాయం. సో ఓవరాల్ గా ఈ కాస్ట్ సర్వే కర్ణాటకలో చేస్తున్నదైనా తెలంగాణలో చేస్తున్నదైనా దీంట్లో నిజానికి పర్ఫెక్ట్ గా ఆధార సహితంగా నిజంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగా ఈ ఎన్యూమరేటర్ సర్వే నిర్వహించడంలో ఎటువంటి సమస్య లేదు. సర్వే నిర్వహించడంలో ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలా సర్వేలు ప్రైవేట్ సంస్థలు కూడా సర్వేలు నిర్వహిస్తూ ఉంటాయి. ఏదైనా రాజకీయ అభిప్రాయాల విషయంలో లేకపోతే రకరకాల సంస్థలు సర్వేలు చేస్తూనే ఉంటాయి. అట్లాంటిదే ఇది కూడా, దానికి ఏం పెద్ద సమస్య లేదు. కానీ సెన్సస్ జరగబోతోంది నెక్స్ట్ ఇయర్. సెన్సస్ అనేది
ఆథెంటిక్ రాజ్యాంగబద్ధంగా చేసేటువంటి నంబర్లు. అది ఏదో బీజేపీ చేసే నంబర్లు కూడా కావు. దానికో సెపరేట్ అథారిటీ ఉంటుంది, సెపరేట్ బాడీ ఉంటుంది, దానికో సెపరేట్ విధానం ఉంది. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం చెప్పినటువంటి విధి విధానాల ప్రకారం జనగణన జరగబోతోంది. అందులోనే కులగణన కూడా నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అప్పటిదాకా వేచి ఉండకుండా ఈ రోజు చేసే ప్రయత్నం మీదనే అందరికీ సందేహాలు వస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్, NHTV యూట్యూబ్ ఛానల్స్ ని అదేవిధంగా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.